అది ఫస్ట్ ఫ్లోర్లో చిన్న కట్అవుట్ ఓపెనింగ్స్ ఉంటాయి సార్. ఆ ఓపెనింగ్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ప్యానల్స్ ఉంటాయి సార్. ఆ ఎలక్ట్రికల్ ప్యానల్స్ మీద సాల్వెంట్ స్పిల్లేజ్ అయింది అరౌండ్ ఒక 50 to 100 లీటర్స్ స్పిల్లేజ్ అయ్యి సాల్వెంట్ వేపర్ క్లౌడ్ జనరేట్ ఉంది సార్. ఇక్కడ ఈ ప్యానల్ మీద మనకి ఇగ్నిషన్ మనకి పవర్ కొన్ని ఎక్విప్మెంట్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఇగ్నేట్ అయ్యి ఇమీడియట్గా స్పార్క్ జనరేట్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ వేపర్ క్లౌడ్ ఫామ్ అయిన కారణంగా ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్లాస్ట్ అయింది. ఈ సాల్వెంట్ స్పిల్లేజ్ ప్యానల్స్ మీద అయ్యి ఫైర్ జనరేట్ అయ్యి వేపర్ క్లౌడ్ కారణంగా ఫైర్ అవుతుంది. ఓవరాల్ గా పైప్ లీకేజ్ అయినప్పుడు మీకు అలార్మింగ్స్ కానీ అవి ఏం సిస్టమ్స్ ఏం లేవా? ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో లేదు సార్. మామూలు స్మెల్ అలారమ్స్ కూడా ఉన్నాయి. స్మెల్ అలారమ్స్ కూడా ఉన్నాయి. స్మెల్ అలారమ్స్ ఉంటాయి. ఇక్కడ లేదు సార్, ఇక్కడ లేదు. బేసికలీ ఇంకా ఒక ఇది ఏంటంటే సార్, ఈ కేబుల్ ఉన్నాయి కదా సార్, కేబుల్ ప్రతి ఫ్లోర్ కి వెళ్ళడానికి మెయిన్ ఉంటది కదా సార్, అది కింద ఫ్లోర్ నుంచి కనెక్షన్ ఇచ్చారు. దెన్ దెర్ విల్ బి డిస్ట్రిబ్యూటరీస్ ఇన్ ఈచ్ ఫ్లోర్ సార్. ఆ గ్యాప్ ద్వారా లిక్విడ్ అనేది ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ప్యానల్ మీద కలెక్ట్ అవ్వడం మొదలైంది. లీక్ అయిన తర్వాత ఏమైందంటే సార్, బేసికలీ వీళ్ళు నైట్రోజన్ గ్యాస్ ఉంది కదా సార్, స్మెల్ వస్తుంది, లీకేజ్ ఉంది అని అనుకున్న వెంటనే నుంచి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ప్యానల్ మీద